నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు శిశువులను కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా మేడం చేతుల మీదుగా పంపిణీ. మనుగోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో పాము కాటుకు గురై మహిళ మృతి. నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారికి విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు. గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాత మరియు రోటరీ అధ్యక్షుడు బండి శ్రీధర్ రెడ్డి దాతృత్వంతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అప్పుడే పుట్టిన నవశిశువులను కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా మేడం చేతుల మీదుగా అందజేశారు. గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అప్పుడే పుట్టిన నవ శిశువులను కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి దాత మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నవశిశువులకు క్యాప్ టవల్స్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని, ఇదే విధంగా 4 నెలలు కూడా ఇస్తానని చెబుతూ రోటరీ ఇంటర్నేషనల్ చేసే అతిపెద్ద సేవా కార్యక్రమం ప్రపంచంలో పోలియో లేకుండా చేయటమని తెలిపారు. ఆ భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా, దశరథరామిరెడ్డి, కృష్ణయ్య, ప్రోగ్రాం కోఆర్డినేటర్ మయూరి, శ్యామ్ యాదవ్, కిరణ్ చక్రవర్తి, రాంప్రసాద్, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, సురేష్, జీజీ నాయుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మిగతా రొటేరియన్స్ అందరికీ, మరి మయూరి శ్యామ్ గారికి, మా రాజా సార్కి, మా స్టాఫ్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ రోటరీ వాళ్ళు మాకు ప్రతి విషయంలో మాకు ఏది కావాలన్నా వెమ్మటే స్పందించి మాకు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే మాకు వచ్చేది చాలా పేద పేషెంట్స్. గూడూరులో చాలా పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి. వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీరు ఇచ్చే పాపకి టవల్ అయితే గుడ్ అన్నమాట. మీరైతే పిల్లలకి చాలా క్లీన్గా మంచి ఇస్తున్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మీరు ఇచ్చేది వాళ్ళకి చాలా ఉపయోగకరం. అది ఆ బిడ్డలకి ఒక్కొక్కరికి 2 ఇస్తారు మీరు. అది చాలా సంతోషపడుతున్నాం వాళ్ళు. అదే కాకుండా మీరు అన్ని విధాలా మాకు సహాయం చేయించున్నారు. ఇప్పుడు ఇంకోటి ఈ మధ్య మేము మొన్న వాళ్ళ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు అడిగాము, ఒక 2 వాటర్ కూలర్స్, కుర్చీ ఒక 50 కుర్చీలు అడిగాము. ఈరోజు శ్యామ్ గారు ఒక 15 కుర్చీలు, ఒక వాటర్ కూలర్ మాత్రం ఇస్తామన్నారు. మిగతా కుర్చీలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే క్యాజువాలిటీలో ఒక వాటర్ పెట్టాలని డిస్పెన్సరీ, ఓపీ విభాగం ఒకటి, ఇక్కడైతే ఒకటి సిఆర్రెడ్డి సార్ ఇచ్చిందండి. ఇంకా 2 కావాల్సిన అవసరం ఉంది. కుర్చీలు అయితే ఇవి ఇచ్చినా సరిపోదు మాకు. రొటేరియన్స్కి, సూపరింటెండెంట్ మేడం గారికి, రాజా సార్కి, ఇక్కడ విచ్చేసిన నర్సులందరికీ నా నమస్కారం. ఈ ప్రోగ్రాము మనం 2 నెలల నుంచి చేస్తూనే ఉన్నాము. లాస్ట్ టైం మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వచ్చినప్పుడు ఇదే ప్రోగ్రామ్ కట్ చేశాము. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ్ పోలియోకి సంబంధించి ఈ ప్రోగ్రాము దాన్ని ఎలివేట్ చేసేదానికి ఆల్మోస్ట్ 90% క్లోజ్ అయిపోయింది ఎండ్ పోలియో. ఆ పోలియోని పూర్తిగా నిర్ధారించే దానికోసం, ఇది ఎరాడికేట్ చేసేదానికోసము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మేము దీనికోసం ఈ పిల్లలకి, ఈ అంటే ఇప్పుడే పుట్టిన పసిపిల్లలకి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీన్ని క్యాప్ టవల్ అంటారు. ప్లస్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ పిల్లలు కూడా. వీళ్ళు బయట తీసుకొచ్చి ఏదంటే అది పెట్టకుండా ఈ ప్రోడక్ట్ దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసింది. అందువల్ల లాస్ట్ టైం మేడం గారు దీన్ని కూడా చూశారు దాని గురించి. అందుకోసం ఇదే టవల్స్ అప్ టు జూన్ దాకా, నా టెన్యూర్ దాకా ఈ ప్రోగ్రామ్, ఇది ఎండుకోవడం అండ్ రోటరీ క్లబ్ ద్వారా చేసిన ప్రోగ్రామ్ ఇది అప్ టు జూన్ దాకా చేస్తాము. తర్వాత వచ్చే ప్రెసిడెంట్ కూడా దీన్ని చేస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, తర్వాత రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ రిమైనింగ్ రోటరీ మెంబర్స్, పాస్ట్ సెక్రటరీస్, ప్రెసిడెంట్స్ ఆఫ్ రోటరీ, తర్వాత మా నర్సింగ్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు.
రోటరీ మనకి ఎనలేనటువంటి సహాయం చేస్తుంది ఏరియా హాస్పిటల్కి కొన్ని సంవత్సరాల నుంచి. ఇది కామన్గా రోటరీ వాళ్ళు మా ఏరియా హాస్పిటల్లో ఉండే పేదలను బాగా గమనించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూరుస్తుంటారు. ఒకప్పుడు క్యాటరాక్ట్ సర్జరీస్ కొన్ని ఏళ్ళుగా చేసి ఎక్సలెంట్ అనిపించారు. ఆ తర్వాత ఎన్నోసార్లు మాకు లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలు, హాస్పిటల్కి సంబంధించిన అవసరాలన్నీ కూడా తీరుస్తున్నారు. ఇప్పుడు నవజాత శిశువులకి వాళ్ళకి ప్రతి నెల ఈ టవల్స్ ఇచ్చేటట్టుగా ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఉన్న నవజాత శిశువులకి ఈ టవల్స్ రోటరీ క్లబ్ వాళ్ళు అందజేస్తున్నారు. సో రోటరీ క్లబ్ పాముకాటుకు గురై మహిళ మృతి చెందిన సంఘటన మనుబోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కొమ్మలపూడి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులైన కుదురు వెంకట్రమణమ్మ తన పొలంలో పనిచేసుకుంటుండగా అక్కడ పాము కరవడంతో పడిపోయింది. గమనించిన బంధువులు హుటాహుట్న నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కొమ్మలపూడి పంచాయతీ వార్డు సభ్యురాలైన రమణమ్మ మరణ వార్త తెలుసుకున్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని నివాళులర్పించారు. రమణమ్మ మృతి చెందిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈయనతో పాటు సర్వేపల్లి నియోజకవర్గ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, కనుపూరు కాలువ సొసైటీ చైర్మన్ వర్ధినేని మస్తాన్ నాయుడు, మాజీ ఉప మండల అధ్యక్షులు మన్నెమాల భాస్కర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వేణుగోపాల్, హలో టీడీపీ నాయకులు రమణమ్మ మృతికి సంతాపం తెలియజేశారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపకాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. అర్చకులు గణపతి పూజ, విశ్వక్సేనారాధన, రక్షాబంధన పూజ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.
త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కళ్యాణ వీరభద్ర దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా బెంగళూరు వాస్తవ్యులు తెచ్చే రామయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు రాఘవరెడ్డి, శ్రీమతి లావణ్య గారు, శ్రీ రామకృష్ణ మరియు మయూరి గారు అన్నదాతలు వ్యవహరించారు. నరేంద్ర, సత్య, భువనేశ్వరి, చైతన్య గారు వీరి ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు అన్నదానం ఉంటుంది. ఇది 5వ అన్నదానం చేస్తారు. ప్రతి సంవత్సరం 5 అన్నదానం ఇస్తారు. కాబట్టి దానికి కూడా భగవంతుడు ఏం చేయాలని కోరుకుంటూ గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం గరుడ చిత్రపటానికి పూజలు నిర్వహించి ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కోడిముద్ద ప్రసాదాన్ని స్వీకరించారు. ఉభయకర్తలుగా రమణబాబు, డాక్టర్ మైదిరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. దానికంటగా కొట్టేసేసి జయ శ్రీమద్రమణ గోవింద. సకల పాపహరణం శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి దర్శనం.
మనుబోలు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో బద్దిబోలు గ్రామానికి వెళ్లే మార్గంలో కండలేరు నది ఒడ్డున శ్రీ పరశురామ మహర్షిచే స్వయంగా నిర్మించబడ్డ శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ తేదీ అంకురార్పణ, ధ్వజారోహణము, త్రిశూలేశ్వర స్వామి పూజలు, 10వ తేదీ చప్పరోత్సవం, 11వ తేదీ రావణ సేవ, 12వ తేదీ నంది సేవ, 13వ తేదీ రథోత్సవం, 14వ తేదీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం, 15వ తేదీ పారువేట, 16వ తేదీ వసంతోత్సవం, 17వ తేదీ ఏకాంత సేవ, 18వ తేదీ మనుబోలు గ్రామంలో జరిగే శాంతి ఉత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం రథోత్సవం. ఈ రథోత్సవంలో సుమారు 2 టన్నుల బరువు కలిగిన రథాన్ని మనుబోలు గ్రామం నుండి శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వరకు భక్తులు భుజాలపై మోసుకొని వచ్చి 14వ తేదీ కళ్యాణం అనంతరం తిరిగి రథాన్ని భుజాలపై మోస్తూ మనుబోలు గ్రామానికి తీసుకొని వస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు మనుబోలు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల వారితో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న ఈ ప్రాంతానికి చెందిన వారు పాల్గొనటం విశేషం. సంగమేశ్వర స్వామి దేవాలయం సకల పాపహరణం శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి దర్శనం. అష్టముఖలింగ దర్శనం. స్వామివారు అష్టముఖంగా ఉంటూ ప్రజలందరినీ తన భక్తులనుగా భావించి అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి క్షేత్రం. పాంచానిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ తారీఖు స్వామివారికి త్రిశూలేశ్వరుని పూజ, అంకురారోపణ, నాంది ఈ యొక్క ధ్వజారోహణ ఈ యొక్క కార్యక్రమాలు 9వ తారీఖు సాయంత్రము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 10వ తారీఖు స్వామివారి సప్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 11వ తారీఖు స్వామివారికి రావణ వాహన సేవ, 12వ తారీఖు నంది సేవ, 13వ తారీఖు రథోత్సవ కార్యక్రమం, 14వ తారీఖు స్వామివారి కళ్యాణము. ఈ విధంగా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ యొక్క 14వ తారీఖు మాత్రమే కళ్యాణం నిర్వహించడానికి కారణం ఏమనగా మేష సంక్రమణము అంటే మొట్టమొదటి రాశి అయినటువంటి సూర్య భగవానుడు మొట్టమొదటి గ్రహమైనటువంటి సూర్య భగవానుడు మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశిలోకి ఈ సూర్య భగవానుడు ప్రవేశించడం ద్వారా ఈ యొక్క స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. మేష సంక్రమణము అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్వామివారికి 14వ తారీఖు ఇక్కడే మళ్ళీ చక్రస్నానము, స్వామివారికి వసంతోత్సవము, తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క విశేషం ఏమనగా ఈ యొక్క దేవాలయానికి స్వామివారి కళ్యాణానికి మన మనుబోలు గ్రామము సుమారుగా ఈ యొక్క దేవాలయం దగ్గర నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క స్వామివారి ప్రతి దేవాలయానికి రథం అనేటువంటిది ఉండడం ఆచారం. ప్రతి రథానికి కూడా చక్రాలు ఉండడం సాంప్రదాయం. అలా ఆ చక్రాలతో పాటు కూడాను ఈ యొక్క మనుబోలు గ్రామంలో ఎక్కడా లేని విధంగా పరశురాముల వారు ఆలోచించి స్వామివారికి చక్రాలు లేని రథం ఉంటే బాగుంటుందని చెప్పి ఆ యొక్క చక్రాలు లేని రథాన్ని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారిని రథం మీద భుజాల మీద మోసుకొని వస్తూ ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టి 13వ తారీఖు రాత్రి స్వామివారి అక్కడ రథం మనుబోలు నుంచి బయలుదేరి స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచి ఆ రథాన్ని 14వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క గ్రామస్తులు మనుబోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇది నాది అని అనుకొని చేసేటటువంటి అత్యంత మహత్తర కార్యక్రమము ఈ సంగమేశ్వర స్వామి వారి సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ 14వ తారీఖు సాయంత్రము ఈ 2 పూట్ల కూడా ఆ స్వామివారి యొక్క కొడిముద్ద ప్రసాదాన్ని ఇస్తారు. ఎంతో పరమ పవిత్రమైనటువంటిది ఆ స్వామివారి యొక్క ప్రసాదం. ఆ ధ్వజ ఆరోహణ ధ్వజ అవరోహణ అనేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఎక్కడా కూడా ఆ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క ప్రసాదము పరమ పవిత్రమైనటువంటిది. ఈ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు సంతానం కలిగి ఇప్పటికీ కూడా ఆ స్వామివారి సేవకై మేమేం చేయగలము అని చెప్పి ఆ స్వామివారి సేవలో పాల్గొంటూ ఉంటారు. ఎవరైతే ఈ సంతానం కోసం బాధపడుతూ ఉంటారో ఆ వాళ్ళందరూ వచ్చి ఆ కొడిముద్ద ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామికి కృపకు పాత్రులవరని కోరుతూ ఉన్నాం. ఇది మనుబోలులో ఉన్నటువంటి గ్రామస్తులు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క
ఇక్కడ ఇదంతా అడవి ప్రాంతము, ఇక్కడ గ్రామము ఊరు ఏదీ లేదు. అలాంటి సందర్భంలో మనుబోలులో నుంచి నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ మనుబోలులో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు, పాడి పంటలు అన్నీ సమృద్ధిగా పండాలని చెప్పి అక్కడ తర్వాత ఈ ధ్వజ అవరోహణ అయిన తర్వాత మనుబోలులో స్వామివారికి 15వ తారీఖు పారువేట, 16వ తారీఖు వసంతోత్సవము, 17వ తారీఖు ఏకాంత సేవ ఇదంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నట్లుగా, త్రిమూర్తులు అన్నట్లుగా మా మనుబోలులో పరమ పవిత్రమైనటువంటి చెన్నకేశ్వర స్వామి విష్ణుమూర్తి దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో శివుడు ఎక్కడైతే ఈ విధంగా ఒక గ్రామంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పార్వతి పరమేశ్వరులుగా అన్నట్లుగా ఈ యొక్క స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగాయి కాబట్టి నన్ను విడిచిపెట్టేశారు, నాకే పూజలు జరగట్లేదని ఆ విష్ణుమూర్తికి భావించి ఈ యొక్క శాంతోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. శివుడైతే ఎక్కడైతే ఈ స్వామివారు నడిచారో ఆ గ్రామంలో అదేవిధంగా విష్ణువు కూడాను ఈ యొక్క గ్రామం అంతా సంచరించడం జరుగుతుంది. పరమ పవిత్రమైనటువంటిది శాంతోత్సవం. ఎక్కడైతే ఈశ్వరారాధన విష్ణు ఆరాధన జరుగుతుందో ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనుబోలు గ్రామంలోని విష్ణు ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లను ప్రత్యేకంగా పూలతో, నూతన వస్త్రాలతో అలంకరించారు. వేదమంత్రాలతో వివిధ హారతులిచ్చి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు దుగ్గన వెంకటరమణయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు దుగ్గన రమేష్, శరణ్య దంపతులు, సురేష్, శారదా దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేను చెప్తాను కదా, ఆడవాళ్ళు ఉంటే చేస్తాను మామూలుగా, నేనే ఉండేది మామూలుగా, నేనే కౌంటరింగ్ చేసి నేను ఉంటే ఒక రాదు మామూలుగా తరపు చెట్టి మాట్లాడుతున్నాము. విష్ణుర్యత్పరమం పదం ఏన పదాచక్రమే గోపదాభ్యాం తతో ధర్మాణి ధారయంహం విష్ణు కర్మాణి వసలైతో వదాని ఇంద్రస్య విద్యుస్సికః తద్విప్రాసో విద్రుభాగం సస్యవిందతే విష్ణుర్యత్పరమం పదం ఏన పదాచక్రమే గోపదాభ్యాం తతో ధర్మాణి ధారయంహం విష్ణు కర్మాణి వసలైతో వ్రతాని ఇంద్రస్య విద్యుస్సికః తద్విప్రాసో సస్యవిందతే విష్ణుర్యత్పరమం పదం ఏన పదాచక్రమే గోపదాభ్యాం వంచాపసిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ దీర్ఘసుమంగళే మనుబోలు గ్రామంలో వెంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర దేవస్థానంలో ప్రతి ఏకాదశికి జరిగేటువంటి విశేష పూజ, అభిషేకం, అన్నదాన కార్యక్రమం. ఆ భాగంలో ఈరోజు చైత్ర శుద్ధ ఏకాదశి, అంటే సంవత్సరాలలో మనకి మాసాల్లో, తెలుగు మాసాల్లో ప్రథమంగా వచ్చేటువంటి చైత్రమాసం. ఈ చైత్రమాసంలో ప్రథమంగా వచ్చేటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు మనుబోలు గ్రామస్తులైనటువంటి దుగ్గన రమేషు వారి ధర్మపత్ని, సురేష్ వారి ధర్మపత్ని, అలాగే కామేశ్వరమ్మ గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి తెల్లవారి సుప్రభాత సేవ, అభిషేకం, తర్వాత అన్నదాన కార్యక్రమం వీటన్నిటికి కూడా వాళ్ళు సహకరించారు. వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహాలు కలగాలని, అలాగే వారు ఇందాకే చెప్పారు, ప్రతి సంవత్సరం ఈ చైత్రమాసంలో వచ్చే ఏకాదశికి స్వామివారికి మేమే ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పారు. సంతోషం. వాళ్ళు ఇలాగే ఇట్లాంటి కార్యక్రమాలు నిన్న కూడా చేస్తూ ఉండాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని, ఆ శక్తి వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అలాగే ఉదయం నుంచి ఈ కార్యక్రమాలకు వచ్చినటువంటి భక్తతత్వాలంతా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం.
ఎప్పుడూ చెప్పే విధంగానే పెనుగొండ సుధాకరు, చల్లా శ్రీధరు, పొట్టి సుబ్బారావు, అలాగే శివనందమ్మ, నిర్మలమ్మ, చిన్నమ్మ, ఇలా పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున స్వామివారికి ఎలాంటి స్వార్థం లేకుండా, లాభాపేక్ష లేకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు. వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి వాళ్ళకి స్వామి శక్తినివ్వాలని కోరుకుంటూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు శిశువులను కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా మేడం చేతుల మీదుగా పంపిణీ. మనుగోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో పాము కాటుకు గురై మహిళ మృతి. నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారికి విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.